49 ఇది ఎక్కడ డౌన్ అది బ్రేకప్ దీనికి ఏం చేయాలి సో 49 ఇక్కడ టోటల్ అరౌండ్ 60 ఏపీజీబీ మ్యాన్ 60 చేశారు మోర్ దన్ రెండో కదా ఏపీజీబీ డౌన్ కూడా ఇందులో 50% ఓన్లీ 21 pending EOI paid to the loan account. okay And in this earlier government 300 square feet also there. పెట్టి వెళ్తాము అక్కడ చేసుకుందాము లేఅవుట్ హిస్టరీ కూడా చెప్తాము సో రీపేమెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఈ రీపేమెంట్ చేస్తాం సెంట్రల్ బ్యాంక్ ప్రాబ్లం ఉంటా నేను కోఆర్డినేట్ నాట్ ఇన్ సింగిల్ యూనిట్ శాంక్షన్ అక్కడ మీ కంట్రోలర్ దయచేసి because CM is like to really push it housing ఇప్పుడు వస్తుంది ఇక్కడ కూడా 91 ఉంది yes sir we will complete 50% by this month sir so the thing is like SBI daily 1 or 2 SBI accounts open branch manager not cooperating so ఇవన్నీ కూడా కొద్దిగా హౌసింగ్ not come to your notice bank manager at some level will have some problem some family problem వల్ల కూడా సఫర్ అవుతుంది you go on 1 week అవస్తే వర్క్ లోడ్ ఎక్కువ పెరిగిపోతుంది you will not be able to do so there are many issues to talk to them for amount government అక్కడ కానీ అక్కడ మీరు ఎక్స్టెండ్ చేయలేదు కదా ఏం సంబంధం లేదు సో వాట్ ఎవర్ యూ ఎక్స్టెండ్ టుడే 18 months moratorium ఉంది what is the financial fund 360 sir those amounts will have to the state నుంచి రావాలి ఎందుకంటే స్టేట్ has given that అవే కూడా చెప్తున్నారా 101 No sir, this is finance is 365 square feet and 420. and the 360 sector also we have finances sir ఏపీ నీళ్ళకో వాళ్ళు చెప్పాలి అండ్ మోటెడ్ Andukuru already some amount became NPA. Yesterday we have received some amount from TIDCO sir ఓకే towards payment. So those accounts are నా 60 of the loan sir. So those accounts are regulated at present. In future they may be slipped to NPA for want of recovery. 101 అకౌంట్ కందుకూరు శాంక్షన్ చేశారు సార్ దట్ వి హావ్ షోన్ సార్ ఆ అకౌంట్స్ లో ఇప్పుడు ఎల్బీ అయిన వాటికి అమౌంట్ రాలేదని మన బ్యాంక్ వాళ్ళు స్టాప్ చేశారు వచ్చింది అది ఇప్పుడు నేను అమౌంట్ ఇచ్చారట అకౌంట్స్ రెగ్యులర్ గోల్డ్ అకౌంట్స్ రెగ్యులరైజ్ అవుతాయి కాబట్టి ఇప్పుడు నేను చేస్తాను స్కీమ్ బిగినింగ్ లో ఒంగోలు ఏఎల్బీలో కందుకూరు ఏఎల్బీలో కొన్ని లోన్స్ ఇచ్చున్నారు సార్ టిడ్కోలో 2000 టిడ్కోలో 2000 కదా అవన్నీ నేను చూపించాను కదా ఈ శాంక్షన్ 2019 అని చూపించాను సార్ 2019 అని చూపించాను ఓల్డ్ అకౌంట్స్ లో ఉన్నాయి సార్ ఓల్డ్ అకౌంట్స్ అప్పుడు ఇచ్చినవి 2 years అయిపోయి ఓడి అయినందువల్ల దానికి అమౌంట్ ఓడి అమౌంట్ ఇచ్చి రెగ్యులరైజ్ చేయండి ఇప్పుడు ప్రజెంట్ ఇయర్ మేము ఎప్పుడు ఇస్తామని వాళ్ళు అడిగారు ఇచ్చాము అంటే 18. 18 ఓకే సో 49 ఉంది ఇందులో 72 ఏపీజీబీ టౌన్ రెండో కలిపి మాట్లాడితే ఉంటుంది సేమ్ బ్యాంక్ కాబట్టి సో ఒక్కొక్క టార్గెట్ పెట్టి మీరు కూడా మేళా చేస్తున్నారో చెప్పండి మేము కూడా వస్తాము టాక్ టు బేసిక్లీ ఆల్సో రీపేమెంట్ ఎట్లా అవుతుంది ఇప్పుడు ఏదైతే లోన్ ఇస్తున్నారో ఎట్లా Present our Ongolu Kamakala branch have financed some accounts sir. ఏంటి సో అది ఇప్పుడు డిస్కషన్ లో లేదు ఏజెండా లేదు వాట్స్ హ్యాపెనింగ్ ఆన్ దట్ In Kandukuru, in Ongolu town also, in Kamakala branch, 34 accounts will be arrested. Government has to repay. Government account of not repayment from the government NBI. So 300 SFT total any bank ఎంత ఇచ్చారు ఎక్కడ NBI అయింది గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలుసుకుంటాం ఇట్స్ నాట్ దేర్ కదా దేర్ ఆల్సో ఐ విల్ పర్స్యూ అండ్ రివ్యూ అండ్ ఐ విల్ టేక్ యూ నో అండ్ గివ్ ద క్లారిటీ ఐ విల్ ఎస్కలేట్ దట్ ఆల్సో Okay sir. సో దట్ ఆల్సో విల్ ట్రై టు ఇంక్లూడ్ By the department. 864 లో అవును సార్. In that death some 13 not interested 78 and age bar is 40 years. ఓకే అది చేస్తుంటాము అది చేస్తుంటాము రిమైనింగ్ లెటర్స్ ఎన్ష్యూర్ ద గ్రౌండ్ అది దానికి డేట్స్కి ఏం చేయమన్నారు కమిషనర్ చేసేసారు అది క్లియర్ అవుతుంది మేజర్ వచ్చేసి 41 ఏజ్ 60 ఏమో ఉంది సార్ వాళ్ళకి బ్యాంక్ నుంచి వాళ్ళు కూడా లీగల్ ఎయిర్ పెట్టుకోవాలి గైడ్లైన్స్ ఏది లిమిట్ అయితే గైడ్లైన్స్ తెలియదు సార్ మీకు ఉందా గైడ్లైన్స్
70 ఉంది సార్ ఏజ్ లిమిట్. Above 70. If more than 60 years, they legalize. దీనికి సంబంధించి గవర్నమెంట్ ఆదేశాలు కూడా కావాలంటే చూసుకోండి. ఇది త్రూ అవుట్ ది స్టేట్ కాబట్టి మీకు టిడ్కో నుంచి ఇస్తారు ఎట్లా ఉంది. సో ఆదేశాలు తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ లీగల్ యాప్ను జాయింట్లో పెట్టుకోండి ఆర్ రిప్లేస్ చేసుకోండి. లైక్ చనిపోయిన కేసులు చేస్తున్నారు. ఇట్స్ లైక్ చనిపోయిన కేసులో ఇది బికమ్ ఎలిజిబుల్ కదా. సో ఫ్యామిలీ మెంబర్లు లీగల్ యాప్ వస్తారు. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్లు వస్తారు. సో గివ్ దట్ బ్యాంకింగ్ యాక్టివిటీ కూడా పెరుగుతాయి. ఎంఐడి హౌసెస్ వస్తున్నాయి. ఇక్కడ కూడా వాళ్ళు కూడా వస్తారు, హెల్ప్ కోసం వస్తారు. సో దెన్ నంబర్ ఆఫ్ యాక్టివిటీస్ యూ క్యాన్ డూ ఇన్ హౌసింగ్ ప్రోగ్రామ్. సో లెట్ us stick to that. కెనరా బ్యాంక్ మీరే లేదు అదే లేదు అదే అడుగుతున్నాను. ఎట్లా రెస్పాన్స్ టు దిస్ ఉందా? మరి ఏం చెప్తే కమిషనర్ చెప్తే వాళ్ళు వస్తారు, ప్లాన్ చేస్తారు. ఓకే అది ఏమైంది అయింది నా ఫేస్ బిగినింగ్ మాట్లాడుతున్నాం కదా. ఎవరు కార్పొరేట్ ఆఫీస్ కార్పొరేట్ HDFC Bank is not governed by SLBC norms. It is governed. All banking, all private, public, anything comes under. అదే మాట్లాడి పాలసీ ఏంటంటే సార్ మేము 10 lakhs బిలో హౌసింగ్ లోన్స్ ఇవ్వబోతున్నాం. మరి ఎందుకు SLBCలో దేనికోసం? అప్పుడు 15 నాకు SLBCలో ఇట్లా కమ్యూనికేట్ అయింది. ఏపీ టీడ్కోలో పార్టిసిపేట్ కావాలి, టార్గెట్ ఇచ్చారు. 3.6 lakh లోన్ ఇవ్వాలి. 3.6 into 64 అంతా ముందు శాంక్షన్ కి రాసి ఉన్నారు. అప్లికేషన్స్ వచ్చాయని చెప్పేసి అప్లికేషన్స్ 64 వచ్చాయని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టాను సార్. అవి పాలసీ పంపిస్తాను పర్సూట్ చేయండి. It is the process, sir, not only in Prakasam, in entire state it is the problem. Problem is there. We will pursue it in 1 week. ఓకే సో లెట్ us pursue it. Throughout the state అవుతుంది. SB 24 ఉందండి నేను గ్రౌండ్ No, sir. Both the main branch and the town branch put together. ఓకే రైట్. There are 74 applications that to be grounded, sir, and we will ensure maximum by this month, sir. Have to give the confidence to the public also. So don't worry about that. Pay has got to stop. Now we are starting everything. Then this has to pay. We are mapping them, and MEPMA will ensure recovery like your SSG recovery. వాళ్ళు హెల్ప్ చేస్తారండి. ఈ బెనిఫిషరీకి ఆర్టీ ద్వారా 18 months కాదు 1 year తర్వాతే రిపేమెంట్ అయినట్టు ప్లాన్ చేసుకున్నట్లయితే చేసుకోవాలి ఇప్పటి నుంచి. సో దట్ విల్ బ్రింగ్ ద పార్ట్ ఆఫ్ ఎజెండా. మెప్మా రివ్యూ ఎజెండాలో ఏదైనా పెండింగ్ ఉంటే రీపేమెంట్, ఎందుకంటే ఆర్టీ మేపింగ్ చేస్తున్నారు. ఆర్టీ బాధ్యత తీసుకొని రీపేమెంట్ కూడా అయినట్టు చూడాలి, ఎన్పిఏ లేకుండా. లైక్ మెప్మాలో బ్యాంక్ లింకేజ్ అని రీపేమెంట్ చేస్తా ఉంది, ఆ పద్ధతిలో చేయాలి. మీరు గవర్నమెంట్ లో ఎన్పిఏ అయింది. సో బికాస్ ఆఫ్ దాట్ నా హౌసింగ్ పేమెంట్ అయింది మా జనరల్ హౌసింగ్ లో లైక్ ఏపీజీ చేసింది ఎంత ఉంది అని గివ్ ద క్లారిటీ. సో దట్ ఎన్పిఏ అయింది ఫర్ వేరియస్ రీజన్స్. నౌ ఎన్ష్యూర్ దట్ ఇట్స్ గెట్ ఇట్ స్ట్రీమ్ లైన్. సో 425 except all have done good work. Please continue to do good work. I would like to really request on behalf of the government to repayment without letting it become NPA, because we pay a penalty. Kanagiriలో there are 316 pending. 70 ఇక్కడ కూడా ఏం ఇష్యూ లేదు. బెనిఫిషియరీ 17 ఏజ్ బార్ ఉంది, ఓన్లీ 16 నాట్ ఇంట్రెస్టెడ్ ఉన్నారు, not selected 2. So to the extent of beneficiary billing, APJB ఇక్కడ 17 ఉన్నాయి. AP 34. జోన్ ఆఫీస్కి పంపించాను సార్, మా రీజనల్ ఆఫీస్కి. అంటే అక్కడ ఉన్న మేనేజర్కి డెలిగేషన్ లేదన్నమాట. ఈ మంత్ అయితే ఆఫీస్ అన్నిటికీ అవుతాయి కదా, రోడ్ స్టేట్ కదా. Sanction. ఏ మేనేజర్ ఎక్కడ? Sure, then Bank of India and that branch. కనిగిరి బ్రాంచ్. సో డెలిగేషన్ ఇస్తారు ప్లీజ్. దెన్ ICICI ఇక్కడ అదే ఉంది, సేమ్ సిమిలర్ కదా, ఇది పెట్టి ఉంటారు ఓవరాల్ 360. So let us at least show significant progress. My request to all of you. Any issue, please feel free to let us know. Meanwhile, commissioners అందరూ కూడా బెనిఫిషియరీ కనిగిరి కమిషనర్ గా
తెలియలేదు అక్కడ. ఓకే నా బెనిఫిషరీ మేము కమ్యూనిటీ మాట్లాడినాము మొత్తం బెనిఫిషరీ విల్లింగ్నెస్ రిఫ్లెక్ట్ కావాలి. బ్యాంకర్ వాళ్ళు కూడా రావాలి. మేమే వెళ్తున్నాము, మా ఆర్బీ వెళ్తున్నారు, కమిషనర్ వెళ్తున్నారు కాదు. బెనిఫిషరీ విల్లింగ్నెస్ కనిపిస్తే వాళ్ళు మోటివేట్ అయ్యి ఇప్పుడు పర్సూ చేస్తే ఏమవుతుంది, వాళ్ళకి గ్రౌండింగ్ కూడా ఈజీ అవుతుంది, రీపేమెంట్ కూడా మోటివేట్ చేస్తారు. అప్పుడు రీపేమెంట్కి ఎన్పిఏ లేకుండా ఫస్ట్ డే నుంచి మైండ్ ఎనీవే హౌసింగ్ లోన్ ఎనీవేస్ సేఫెస్ట్ ఐ థింక్ lending for the banks also. కూడా అయిపోయింది సార్. మీరు బ్యాంక్ లక్షదారులు తీసుకెళ్తున్నారు సార్. అది కొంచెం బ్యాంక్ వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేయడానికి కాస్త ఎక్కువ డిపాజిట్ అడుగుతున్నాను సార్. బెనిఫిషియరీ ఉన్నారు సార్. జస్ట్ గాట్ లీగల్ క్లియరెన్స్ టు గెట్ స్టార్ట్. సో వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? ఏం చేద్దాం అక్కడ ఎక్కడెక్కడ? మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ప్రైవేట్ బ్యాంక్ వాళ్ళు ఎక్కువ అమౌంట్ అడుగుతున్నారు. ఎంత ఉంది? 5,000 10,000 అలా 5,000 అక్కడ. 10,000 ఎందుకు అవుతుంది? జన్ధన్ కూడా అకౌంట్ వస్తుంది కదా. జన్ధన్ అకౌంట్ పనికి రాదు మరి ఎందుకు? జన్ధన్ అకౌంట్ లో Zero balance account, all has to open, sir. There is no private or public, not like that. Everybody has to open. It is a central government program. All bank has to open, sir. But the transaction should be in a month. It should be less than 10,000, sir. For the whole year, it should be below 1 lakh. అకౌంట్ ఓపెన్ అకౌంట్ ఇందులో దాంట్లో ఏం ట్రాన్సాక్షన్ చేయదు సార్. మనం వేసిన అమౌంట్ డైరెక్ట్ గా టిట్కోకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు సార్. ఇందులో బ్యాంకర్స్ వాళ్ళు ఏం పర్సనల్ గా అక్కడికి వచ్చి ట్రాన్సాక్షన్ చేసేది ఏమి ఉండదు కాబట్టి జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు సార్. ఇష్యూస్ ఏమి ఉంటాయి సార్. సో ఓపెన్ చేయండి. ఇక్కడ ఆల్ ప్రైవేట్ బ్యాంక్ ఐసిఐసి కూడా చూడండి ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ నో సచ్ ఐసిఐసిఐ మ్యాన్. Sir, it was resolved, sir. Now it is opening. No issues, sir. Okay, that's this. I will just read it out. I will not take it as an issue. I just take it as a feedback from the ground. HDFC Ongole account opening 10,000 అడుగుతున్నారు. Bank of Baroda Ongole 2,000 deposit అడుగుతున్నారు. Civil compulsory అడుగుతున్నారు 2,000. Canara Bank Gaddar Gunta civil compulsory. What is the civil? What is that? Great information. Great history of the borrower we get. అదే ప్రాబ్లం లేదు కదా. మర్యాద లబ్ధిదారుగా కొన్ని కమిట్మెంట్ ఉండాలి కదా. అదే చెప్తున్నాను. ఒక కమిట్మెంట్ ఉంటే లోన్ ఇస్తుంది బ్యాంక్. ఆ ఈగర్నెస్ కనిపించాలి. అదే చెప్తాను కదా. బిల్లింగ్నెస్ లో అడగకూడదు. కానీ 500 కూడా ఇచ్చిన ఏముంది నష్టం మనకు. దట్ విల్ షో దట్ దే ఆర్ విల్లింగ్ టు టేక్, దే ఆర్ ఈగర్ టు టేక్ ఇట్. ఎనీవే జీరో వాట్ ఎవర్ జీరో పేమెంట్ అకౌంట్ అన్ని తర్వాత సివిల్ హిస్టరీ ఏమైంది, రీపేమెంట్కి ఎట్లా ఉంది, కొన్ని ఇన్ఫర్మేషన్ అడిగితే ఇప్పించండి. మీ దగ్గర ఉంటాయి. కానీ దీనికి అడ్డం పెట్టుకొని డిలే చేయకూడదండి. మినిమం వాట్ ఎవర్ pursuing it, definitely there will be a lot of support from the government when it comes to repayment also. You have seen that కదా. SHG లో ఎక్కడైనా ఉందా ఎన్పిఏ? ఇప్పుడు ఇక్కడ ఉన్న బ్యాంక్ లో ఇష్యూ, బ్యాంక్ లింకేజ్ లో ఎక్కడైనా ఉంటే చెప్పండి. బ్యాంక్ ఈజ్ సఫరింగ్ బికాస్ ఆఫ్ పేమెంట్ టు ద SHG. some problems, sir. ఉంటే చెప్పండి. Maybe that is very minute, sir. No, you tell us. I am openly asking you to tell us. You tell me that because of this kind of DCC, SLBC direction, DCC meeting, తర్వాత బ్యాంకర్స్ మేము చేసాము, బట్ వీఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్ వేర్ ఎవర్ వీఆర్ ఇన్వాల్వ్, DCC అండ్ SLBC. అదర్ దానికి ఐ కెన్ నాట్ స్టాండ్ గ్యారంటీ. హియర్ ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ. ఐ సెండ్ మై PD, ఐ సెండ్ మై MPDO, ఐ టాక్ టు దెమ్ because I have to get more for other beneficiaries. Others cannot create the problem for others. Some of group of beneficiaries should not create a problem. So that policy we adopt as long as we are discussing this. That responsibility we take. So in the municipal commissioner, తర్వాత మెప్మా, స్టీల్కో చెప్పేది ఏముందంటే అన్ని మనమే చేస్తున్నాము ఓకే, కానీ బెనిఫిషరీకి అర్థం కావాలి. ఏంటి స్కీమ్, ఎట్లా రిపే చేయాలి, ఎంత వస్తుంది, ఎవరు కడతారు, మీరు చెప్పి పిలిచి మాట్లాడి పంపిస్తారు. వాళ్ళ తరఫున మీరే చెప్పండి. గవర్నమెంట్ రివ్యూ చేస్తుంది, సీఎం గారు రివ్యూ చేస్తున్నారు కాబట్టి స్పెషల్ DCC పెట్టుకున్నాం. సో ఏమవుతుంది, బెనిఫిషరీకి సంబంధం లేకుండా మనం మాట్లాడుతున్నాం.
కానీ బెనిఫిషరీ రీపేమెంట్ కెపాసిటీ విల్లింగ్నెస్ వన్, రీపేమెంట్ కెపాసిటీ కూడా చూసుకోవాలండి. అదర్వైజ్ రేపు మళ్ళీ మెప్నే వాళ్ళకి చెప్తాను రీపే చేయించమని, ఆర్ కమిషనర్ రీపేమెంట్ చేయమని చెప్తాను. లేకపోతే ఏమవుతుంది, బ్యాంకర్స్ వెనక వెళ్ళిపోతారు, మీరే చెప్పారు ఇప్పించారు మేము బ్యాంక్ లింకేజ్ కూడా. సో దే క్రియేట్ దట్ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవుతుంది అవుట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. సో టు కట్ ఇట్ షార్ట్, అన్నింటిలో బెనిఫిషరీ ఫుల్ ఇన్వాల్వ్మెంట్ కనిపించాం బ్యాంకర్స్ దగ్గర కూడా. ఓకే మేము పే చేస్తాం, మాకు ఐడియా ఉంది 18 months తర్వాత పే చేయాలి, సో ఎట్లా సేవింగ్ చేసి చేయాలి. ఎందుకంటే దానివల్ల మిగతా వాళ్ళకి కూడా వస్తాయి, కంటిన్యూస్ అవుతాయి కదా హౌసింగ్ ప్రోగ్రామ్. ఎవ్రీ 1 year 2 years కొత్త స్కీమ్స్ వస్తాయి, జరుగుతాయి, డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతున్నారు. సో ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు డూ దట్. సో దీస్ ఇష్యూస్ ఆర్ రిజాల్వ్డ్ అండ్ ఎనీ ఇష్యూ లెట్ మీ నో. డిఎం గారు చెప్పండి, కన్సర్న్ మేనేజర్ వాళ్ళు చెప్తారు, కంట్రోలర్ గారు ఆల్రెడీ నోట్ చేసుకున్నారు అవుతుంది. దెన్ సో దిస్ ఈజ్ అప్లికబుల్ టు ఆల్ అదర్ municipality, Ongole, Addanki, Gidlur. Any problem anywhere, municipal commissioners అందరూ వచ్చారు, చెప్పవచ్చు మీకు ఏదైనా ఉంటే ప్రాబ్లం. APT को 1 minute. Dotted line regulation. Vacant land కదా? talk to them after that. బ్యాంక్ దగ్గర ఓపెనింగ్ అకౌంట్ అని చేశారు కదా, బెనిఫిషరీ విల్లింగ్నెస్ అని తీసుకున్నారు కదా, ప్రోగ్రామ్ గురించి చెప్పండి. ఎట్లా వస్తుంది లేఅవుట్, ఎట్లా వస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎట్లా వస్తుంది ఎక్స్ప్లెయిన్ చేసి కీప్ ద మోటివేటెడ్. గిద్లు అన్ని రెడీ ఉన్నాయి కదా, బ్యాంక్ ఓపెనింగ్ అన్ని చేస్తున్నారు కదా, ఎనీ ఇష్యూ లేదు, నో ఇష్యూ, అదర్ ఇష్యూ ఎక్సెప్ట్ ది ఇష్యూస్. సోదనగుంట కుమార్ అనే బెనిఫిషరీ ఆల్రెడీ అనుకున్న అవార్డు అయింది సార్, మన దగ్గర డబ్బులు ఉన్నాయి సార్, వాళ్ళు ఇంకా అవార్డు కాలేదని చెప్పి మనకి కమిషనర్ వర్క్ స్టాప్ చేయమని చెప్పి ఇచ్చారు సార్ ఆ సైట్లో. ఏ కమిషనర్? ఒంగోలు కమిషనర్. అది మొన్న వచ్చింది కదా, సో అప్పుడు నోట్ ఇచ్చారు కదా, ల్యాండ్ ఇష్యూ మొన్న సీఎం గారి మీటింగ్ లో వచ్చింది. తహసీల్దార్ ఒంగోలు చెప్పు